తూర్పున దొంగలు టైగర్ నాగేశ్వరరావు. నాస్తికత్వానికి ఆస్తికత్వానికి మధ్య మనిషే ముఖ్యం, మ్యాన్ ఇస్ సుప్రీం. వాడు గ్రూప్స్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ పని చేసాకే గాంధీ గారితో మాట్లాడాలి. 150,000 మందికి నేను కరోనా టైంలో వాళ్ళకి మందులు ఇచ్చాము. చిరంజీవి గారు ఏం చేశారంటే నన్ను బ్లడ్ బ్యాంక్ ఇచ్చినప్పుడు నువ్వు సమరం వచ్చిన బ్లడ్ బ్యాంక్ చూడాలి. చిరంజీవి గారు చాలా మంచారండి, చాలా మంచారు. ఆయన మంచితనమే బలహీనత కూడా. పర్సనల్ గా ఇబ్బందులు అవమానాలు చెప్పుకోలేక సూసైడ్ చూస్తున్నాడు. మూఢనమ్మకాల మీద బాగా పోరాటం చేసి మీరు ఆ నిప్పుల మీద కళ్ళారా చూశారు. అలాంటి బాధాకర విషయాలు ఉంటాయి, మనుషులు ఇప్పటికీ ఉన్నారు. మీ పేరులాగే మీరు చేసిన సమరం. సమరం గారు ఎక్కడ చదువుకున్నారు? మెడిసిన్. నేను చదివింది రంగారాయ మెడికల్ కాకినాడ అండి. కాకినాడ చదివాను. మా చదువులో కూడా మా నాన్నగారు మొట్టమొదటి మేము ఎవరు కూడా హై స్కూల్లో కానీ చదవలేదు. మేము ఇంట్లో పని చేసుకుంటూ చదివాము. సమరం గారు లవణం గారు కూడా చాలా దురాగతాల మీద, దురాచారాల మీద పోరాడారు. అంతే. జోగిని వ్యవస్థ నిజామాబాద్ లో జోగిని వ్యవస్థ ఎక్కువ ఉండే కదా. దానికోసం అప్పుడు జోగిని దాని గురించి తిరిగి మొత్తం ఎన్టీ రామారావు యాక్ట్ కూడా తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ అలాగే స్టోర్పురం దొంగలు, టైగర్ నాగేశ్వరరావు, గజ్జల్ ప్రసాద్, ఇలాంటి వాళ్ళతో ఎంత మార్పు వెళ్ళి చూస్తే మన ఒక పట్టణంలో ఒక మంచి కాలనీ ఎలా ఉంటే అలా ఉంటుంది. ఒకనొకప్పుడు లైట్ ఎలక్ట్రిక్ లైట్ కూడా లేదు. అక్కడ అన్నిటికంటే ఘోరం ఏంటంటే ఎరుకలు అక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ దొంగలు కాదు. అక్కడ ఇప్పుడు ఆదికవి నందయ్య యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ ప్రసన్న దేవి గారు ఉన్నారు వైస్ ఛాన్సలర్ గా. ఆవిడ సోర్పురం నుంచి వచ్చినవాడే. పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. బీసీ గారు అక్కడి నుంచి వచ్చినవాడే. ఒక ఎరుకల కులాన్ని, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎరుకల కులాన్ని నేరస్తుల జాతి పడింది. నిజంగా మన సమాజం ఏ రకంగా తయారు చేసినట్టే అదిగా ఒక నేరస్తుల జాతి అంటే చెప్పండి నాకు అర్థం. ఆ ఎరుకల జాతి అందరినీ నేరస్తుల జాతి, క్రిమినల్ ట్రైబ్ అని బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ క్రిమినల్ ట్రైబ్. అదే అన్నాళ్ళందరూ కాదు, కొద్దిమంది చూడపురం అనగానే దొంగలు. అయితే ఉంటే కొన్ని కుటుంబాలు ఉండొచ్చు. ప్రసన్న దేవి గారు ఆవిడ బీసీగా ఉన్నారు. మరి క్రిమినల్ చెప్పండి. చదువుకున్నారు, ఎంతమంది చదువుకున్నారు, ఉద్యోగాలు రైల్వేలో చేస్తున్నారు, కమర్షియల్ ట్యాక్స్ ఇస్తున్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అయినా సరే క్రిమినల్ ట్రైబ్ అని పేసి పెడతారు. ఇదంచేత అసలు మన సమాజంలో చూసే అంటే ఆల్ ఆర్ హ్యూమన్స్. అందుకే నాన్నగారు జై ఇన్సాన్ అని స్వర్గం ఇచ్చారు. జై ఇన్సాన్. ఇన్సాన్ అంటే మానవత్వం గల మనిషి. అదే కాకుండా మనిషే ఇప్పుడు జై శ్రీరాము, లేని వాళ్ళకి జై శ్రీరాము, జై శ్రీ బాబా, జై వాటికి మన మనిషిని మర్చిపోకు. మనం మనిషిని మర్చిపోతున్నాం. పనికిరాని రాళ్ళని రప్పల్ని పూజిస్తున్నాం. అంచేత మనం ఆ జై ఇన్సాన్ అనేది మనిషికి విజయం. మనిషే ముఖ్యం, మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ మనిషి మర్చిపోయి పరికరాల కోసం కుట్టుకుంటున్నాం, చస్తున్నాం, ఇది అవుతున్నాం. మీ దురాచారాల పోరాటంలో జోగిపేటలో బాగా ఆ విలేజ్ అంతా తిరగబడి మీకు చాలా ఇబ్బంది అయింది. అక్కడ అరవిందరావు ఎస్పీగా తర్వాత డీజీపీ అయ్యారు. ఆయన ఎస్పీగా ఉన్నప్పుడు నాకు ఉత్తరం రాశారు, డాక్టర్ గారు మాకు ఇక్కడ బాణామతి చేతబడి నమ్మకం చాలా ఎక్కువగా ఉంది, 180 మందికి ఆ నమ్మకం ఉంది, ఇక్కడ చంపేస్తున్నారు, కొంతమంది బాణామతి చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి, దేవుని కద్దులు సజీవంగా ముగ్గురు దహనం చేశారు, ఇలా చేశారు అని చెప్పి మీరు వచ్చి వీళ్ళు చైతన్య పరిసరాలు టూర్గా అంటే నేను టూర్కి మీరు రావాలి, టీం తీసుకున్నా నాకు ఉత్తరం రాశారు. ఉత్తరం నాస్తి కేంద్రం నుంచి ఇక మనకు తెలిసిన మన సైకాలజిస్టులని, ఎడ్యుకేషనల్స్ని, మ్యూజిషియన్స్ని ఒక టీంకి వెళ్ళాం, ఊరూరు తిరిగాం.
జోగిపేట చోట అయితే అక్కడ బాణామతి చేతపడేది అంత కొంతమంది చేశారు. ఏంటంటే అక్కడ బాణామతి షాపులు, మన కిల్లీ షాపులు లాగా బాణామతి యంత్రాలు తాయితులు కట్టి వాటి దాని డబ్బులు చేసుకోవడం బిజినెస్ అయిపోయింది. బిజినెస్ అంత ఇదిగా అనమాట. అక్కడ వెళ్ళి జోగిపేటలో ఏం లేదని చెప్తుంటే అక్కడ ఆ టైంలో కొంతమంది అక్కడ వాళ్ళు బతుకుతున్నారు అక్కడ భూత వైద్యులు బతుకుతున్నారు. వాళ్ళందరూ వేసి తిరుగుబాటు చేసి మమ్మల్ని పెట్టి చంపబోయారు మీద పడి. అప్పుడు అన్నీ అక్కడ పోలీస్ ఆఫీసర్లకే చేసింది, ప్రొటెక్ట్ చేసి తీసుకెళ్ళి చేశారు. అది చివరికి ఆ అరవిందరావు గారి 6 నెలల పేక మాకు గుర్తుని వచ్చారు. మీరు రెగ్యులర్గా తిరిగి చేసాము 6 నెలల పేక మీరు వచ్చి చేసిన దీనివల్ల ఇది ఇక్కడ పూర్తి 80% పీపుల్లో ఆ బాణమతి చేతబడి నమ్మకం పోయింది. ఎవరో కొద్దిగా ముసలి వాళ్ళలోనూ లేకపోతే ఏ మాత్రం చదువు సంజయం లేని వాళ్ళలోనే కాస్త మరణం పొంది, కానీ ఇక చాలా ఆ నమ్మకాన్ని మొత్తం తిరిగించారు అని అన్నారు. అలాగే మేము ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో కూడా అక్కడ రాజుగారి ఉండే అక్కడ రంగారెడ్డి నల్లగొండ జిల్లా ఇవన్నీ తిరిగాం. బాణమతి చేతబట్టి అక్కడ నాలుగు చేయడం, పళ్ళు రాళ్ళు పిచ్చ పళ్ళు రాళ్ళు కొట్టేయడం అనుకోండి. ఎందుకంటే మంత్రోచ్చారణ రాదని క్షుద్ర మంత్రాలు ఏంటండి పెద్దయినా ఆస్తికతలతో మంత్రాలు ఏంటండి? అవి కూడా మామూలుగా పాట సినిమా పాటలు లాంటివి. మంత్రాలకు శక్తి ఏంటి అసలు? మంత్రశక్తి, క్షుద్ర శక్తి, మంత్రాలు మంచి మంత్రాలు, చెడ్డ మంత్రాలు, మూఢనమ్మకాల మీద బాగా పోరాటం చేసి నేను కూడా ఇక్కడే చదువుకునేవాడిని. ఒక 25-30 ఏళ్ల క్రితం ఇక్కడ లా చదువుతా ఉన్నాను. ఒకరోజు నేను ఇక్కడే కస్తూరి కేపీ నగర్లో ఉన్నాను. మీరు ఆ నిప్పుల మీద నడవటం నేను కళ్ళారా చూసా. నిప్పుల మీద చాలా ఆశ్చర్యం కలిగింది నాకు నడవటం. ఆ నిప్పుల మీద నడిచారు, అంత శాస్త్రీయ అంటే మీ సైంటిఫిక్ వ్యూ మీరు చూపించారు. ఎవరికేం కాదు, ఇది మనమైన నడవచ్చు. వీళ్ళేమో మామూలు పేర్లు పట్టుకుని నడుస్తారు. అర్హర మాది హిందువులు నడుస్తుంటారు. ఏదండి మనం ఏ దేవుడు లేదు, ఏ దెయ్యం లేదని మనం నడుస్తాం. ఏముందండి అంటే మనుషుల్లో ఒక రకమైన శాస్త్రీయ దృక్పథం, శాస్త్ర విజ్ఞాన శాస్త్ర దానికోసం థింకింగ్ కావాలి. నాస్తికత్వం అంటే అంతే, మానవులంతా ఒకటే. అంతేగాని దైవం ఏదో లేని మహత్యాలు అంటూ ఉండేవు. మహత్యాన్ని బుట్టి కల్పన. ఏదైనా ముందే మహత్యం పెరిగితే అక్కడే గాడిటికన్ అవుతుంది, లేకపోతే సైన్స్ ప్రెస్ అవుతుంది. ఆస్తికత్వం అంతా సిద్ధాంతం ఎంత దగా మనుషుల్ని మూర్ఖంగా ఉంచి దగా చేయడు తప్ప ఇంకోటి లేదు. ఇక్కడ గోరా పార్క్ అని ఉంది కదా. అవును, నాన్నగారు పోయినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ పెట్టారు గోరా పార్క్. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పోయిన తర్వాత పార్క్. నాన్నగారు పారిశుద్ధ పని కూడా చేయించేవారు కుటుంబం. గాంధీ గారి దీంట్లో ఆశ్రమంలో కూడా అందరూ చేయాల్సిందే ప్రతి వాడు. ఎందుకంటే తప్పు కాదు అని ప్రతి వాళ్ళు పాయిఖానా పని చేసి తీరవలసిందే. వాడు ప్రొఫెసర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడ వచ్చేవాడు ప్రతివాడు ముందు ఆ పని చేసాకే గాంధీ గారితో మాట్లాడాలి. మీ గోరా గారి ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ గొప్పతనం వల్లనే విద్యా గారికి కూడా అప్పట్లో ఇందిరాగాంధీ విజయవాడలో సీట్ ఎవరికంటే గోరా గారి ఫ్యామిలీలో విద్యా గారు ఉన్నారని ఇచ్చారట కదా. అంతే వినోబా భావే ఆవిడకి చెప్పడం వల్ల ఇచ్చారు. కేవలం సోషల్ వర్క్ చేసేవాళ్ళు కావాలి ఇందిరాగాంధీ. సరే విజయవాడలో గౌరా ఫ్యామిలీ సోషల్ వర్క్ అంతాను అంటే ఆవిడ విద్యకి తెచ్చారు. ఆవిడ 2 సార్లు విజయవాడ 2 times ఫ్యామిలీలో గొప్ప విషయం. మరి మీరు ఈ హేతువాదం, ఈ నాస్తికవాదం, ఈ శాస్త్రీయ దృక్పథం ఇదంతా ఒక ఎత్తు అయితే సెక్స్ విజ్ఞానంలో మీ మార్క్ వేశారు. అంటే అంతకుముందు గోరా గారు బహుశా శాస్త్రీయ దృక్పథం, హేతువాదం లేకపోతే నాస్తిక దృక్పథం ఇవి అయితే, మీరు మీ జనరేషన్లో గోరా గారి అబ్బాయి సమరం గారు ప్రజలు సెక్స్ విజ్ఞానం గురించి తెలుసుకోవాలి, అపోహలు, భయాలు, ఆందోళనలు తగ్గించుకొని జీవితాన్ని ఆస్వాదించాలి అని మీరు
కొత్త ఒరవడి. మీకు అసలు అటువైపు వెళ్ళాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, సెక్స్ విజ్ఞానం అని ఎలా అనిపించింది? ఎందుకు అనిపించింది? బికాజ్ యు ఆర్ అన్ ఎంబీబీఎస్ డాక్టర్. మీరు మామూలు ప్రాక్టీస్ కూడా బాగా మీ ఫ్యామిలీ పేరు వలన బాగుంది. ఆ టైంలో మీరు సెక్స్ విజ్ఞానం పట్ల ప్రజలకు చైతన్యపరచడం వైపు వచ్చారు అని విన్నాను. అది ఎలా జరిగింది ఆ ట్రాన్స్ఫర్మేషన్? ఇది చిన్నప్పుడే నా మనసులో పడింది ఉంటానండి. ఎందుకంటే నాకు ఇంకా మెడిసిన్కి జాయిన్ అవ్వలేదు. నేను 15, 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా నాన్నగారి దగ్గరికి ఒక ఆయన ఇక్కడ ఎన్ఆర్ కాలేజీ, గుడివాడ కాలేజీలో ఒక గ్రాడ్యుయేషన్ చేసిన అతన్ని కుర్రోడిని ఆ లెక్చర్స్ తీసుకొచ్చారు. ఏంటంటే అతను పెళ్ళయింది, ఫస్ట్ నైటే అదేంటి అంటే ఆ భార్య పెళ్ళైన మొదటి రాత్రి, శోభన రాత్రి మొదటి రాత్రి ఆ కాళ్ళు పెట్టేసుకుని నేను నాన్నగారికి అమ్మకి చెప్పలేకపోయాను, నేను హస్తమయం చేశాను, హస్తమయం చేసిన వాడు సెక్స్ చేయడానికి పనికిరాడు, నేను కూడా పనికిరాడని అనుకుంటున్నాను, నీ జీవితాన్ని నేను పాడు చేసుకోలేదు, నేను చేసిన తప్పే, నాకు 2 ఎకరాల పొలం వస్తుంది, నాకు ఆ 2 ఎకరాలు నాకున్న నా పేరు 2 ఎకరాల పొలం నీకు రాసేస్తున్నాను, నువ్వు నిన్ను మాత్రం పుట్టుకోను అని చెప్పి ఆమెకు చెప్పేసేసి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళేసాడు. వదిలేసి అక్కడి చేశాడంటే పశ్చాత్తాపంగా ఇంకెవడు కూడా హస్తమయం చేయకండి, హస్తమయం చేస్తే మన బతుకులాగా అయిపోతాయి, నేను చెప్పలేదు సంజయ్ మీరు హస్తమయం చేయకండి అని చెప్పి ఏ కాలేజీలో అయితే చదువుకున్నాడో చదువుకుంటున్నాడో ఆ కాలేజీ ఎదురుగానే ఒక చిన్న గుడిసేసి ఆ గుడిసెలో సైకిల్ రిపేర్ షాప్ పెట్టాడు. పెడితే వాళ్ళు వచ్చేసి ఏంట్రా పిచ్చి, ఇదేంట్రా చదువుకున్నవాడు, ఇదేంట్రా ఇదంతాను ఆధారంగా పెళ్లి జరుగుతున్నావు, ఇది ఏంట్రా అంటే ఇలా హస్తమయం చేశాను, నేను ఒక జీవితం నా జీవితం పాడైపోయి చేయకూడదని చెప్పాను. అంటే ఇదేం కాదు, నేను గోరా గారిని తీసుకెళ్తాను, నేను ఇప్పుడు నాన్నగారు డాక్టర్ కాదు, కాకపోయినా గోరా గారు కాబట్టి డాక్టర్ తెలుసు, అంచేత గోరా గారికి తీసుకెళ్తాం, గోరా గారు చెప్తారు నీకేంటో ఇది నీ జీవితం, వాళ్ళు ఇచ్చి మంచి కుర్రాడు అంచేత తీసుకుని వెంకట్రావు పేరు అతను తీసుకొచ్చి నాన్నగారు తీసుకొచ్చి చెప్పారు. నాన్నగారు ఏం చేశారంటే అప్పటికే హ్యావలిక్ లిస్ట్ అని సైకాలజీ ఆఫ్ సెక్స్ అని పుస్తకం రాశారు. అది నాన్నగారికి ఇంత పుస్తకం ఉంది, హ్యావలిక్ లిస్ట్ అని. ఆ పుస్తకం ఆయన 100కి 95 మంది మగవాళ్ళందరూ హస్తమయం చేస్తారు, నువ్వు అలాగే చేసావు, ఈ తప్పు కాదు, ఇగో ఈ పుస్తకంలో రాసి చూడు అని ఎవిడెన్స్ బేస్డ్గా నాన్నగారు పుస్తకం చూపించారు. ఆ గిల్టీ కాన్షియస్ అక్కడి నుంచి ఇక్కడ టీవీ సర్వత్రారు డాక్టర్ గారు ఉన్నారు, ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే గోరా తగ్గానే చెప్పాడు, నీకు ఇది కరెక్టేను, హస్తమయం వల్ల ఏం అవ్వదు, మగవాళ్ళందరూ 90 మగవాళ్ళు హస్తమయం చేస్తూ ఉంటారు, ఎవరికి అవ్వదు, ఎంతమంది చూస్తున్నాను ఎవరి అవ్వదు, నువ్వేం అవసరం ఇదే అవసరం లేదు, నువ్వు మర్చిపోవచ్చు ఇదంతా భయపడవసరం లేదు, మనం నువ్వు పెళ్లి చేసుకోండి అంటే ఈ పెళ్లి జరిగిపోయింది కదా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అని ఆయన కూడా ఆ డాక్టర్ గారు కూడా చెప్పారు. చెప్పినప్పుడు ఈ ఇన్సిడెంట్ అంతా నేను ఫాలో అయ్యా, నాన్నగారి దగ్గర రావడం చేయడం మరి గమనిస్తున్నాను. అప్పుడు నాన్నగారు చెప్పారు, ఒరే చూడరా ఎలా ఉన్నావు ఇదంతాను, ఒక మూఢనమ్మకం ఇదంతా అపోహల వల్ల జీవితాలు పాడైపోతాయి అని నాన్నగారు మారారు. అది రింగరింగ్ అంచేత ఆలోచించారు. అయిపోయి అది సబ్ కాన్షియస్ పనిచేస్తూనే ఉంది. నేను మెడిసిన్లో జాయిన్ అయ్యాక రోజు మాకు మెడిసిన్ ప్రొఫెసర్ గారు ఆయన క్లాస్కి వచ్చి లేట్కి వచ్చారు, మాకు బెడ్ సైడ్ క్లినిక్స్ ఉంటాయి, పేషెంట్స్ గురించి మాట్లాడడం, లేట్కి వచ్చి నేను లేటుగా ఎందుకు వచ్చానో తెలుసా అని అంటే ఏదో కేసు వచ్చి ఉంటుంది రాలేకపోయారు టైంకైనా. ఏం లేదు, ఒక ఐఏఎస్ ఆఫీసరు కుర్రోడు ర్యాంక్ హోల్డరు, వాడికి పెళ్లి కాబోతుంది, వాడు నా దగ్గరికి వచ్చి నేను హస్తమయం చేశాను, నేను చాలా వీర్యాన్ని పోగొట్టేసుకున్నాను, నేను సెక్స్కి పనికిరాను అన్న భయంగా ఉంది నాకు, నేను చేసిన తప్పిదానికి నేను పోగొట్టుకున్న వీర్యానికి నాకు రికవరీ మార్గం చూపించండి, నాకైనా మందు ఇవ్వండి. భయపడిపోయాడు అడిగితే మా ప్రొఫెసర్ గారు మాకు విషయం చెప్పి, వాడు ఐఏఎస్ ర్యాంక్ హోల్డరు కానీ స్టూపిడ్ రిచర్డ్ సెమెన్ మీద అప్పటికి వాడు చెవులు రిచర్డ్ సెమెన్ పనికిరాని వేస్ట్ అయినటువంటి ఒక సెమెన్ గురించి వీర్యం గురించి వాడు ఎంత ఐఏఎస్ అయితే ర్యాంక్ వాడు గురించి వాడు తెలియదు, మీరందరూ
ఇప్పుడు డాక్టర్లు అయ్యాక ఇలాంటి కేసులు మీ అందరి దగ్గరికి వస్తాయి. మీరు ఇలాంటి వాళ్ళకి చైతన్యపరచాలి. అస్తవేగం తప్పు కాదు, వీర్యం ఏ రకం విలువైంది కాదు, అంచేత చేయాలని అన్నారు. అంతే మాకు జరిగింది. అప్పుడు జరిగింది. తర్వాత ఇక చూసి నేను ప్రాక్టీస్ పెట్టి చూద్దునా, నాకు ఇక్కడే ఈ హాస్పిటల్ ఉన్నాయి, హాస్పిటల్ చూస్తుంటే ఇక లైవ్లో కాదు, సాయంత్రం కల్లా లైవ్లో కాదు, కుర్రాళ్ళందరూ ఎక్కడ ఎప్పుడు స్టూడెంట్స్ ఎక్కువ క్లోజ్గా ఉండేవాడిని. అక్కడే నాకు ముందు మొదటి నాకు ఎక్కువ మంది స్టూడెంట్స్ అని క్లోజ్. అక్కడి నుంచి నేను దీని గురించి ఎక్కువ చదవడం మొదలెట్టాను. అదే టైంలో మా అన్నయ్య అమెరికాలో ఉన్నాడు. మాకు మాస్టర్స్ జాన్సన్స్ వాళ్ళు ఈ బాగా సెక్షువల్ డిస్ఫంక్షన్ చాలా ఇదే. అప్పుడే కొత్తగా పుస్తకం వచ్చింది, పుస్తకాలు వచ్చాయి 74 అప్పుడు 73 74 ప్రాంతంలో పుస్తకాలు వచ్చాయి. వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా స్టడీస్. ఆ పుస్తకాలు పంపించాడు మా అన్నయ్య అక్కడి నుంచి, అమెరికా నుంచి పంపించాడు. మాస్టర్ జాన్సన్స్ చేసినవి ఆ పుస్తకాలు ఇస్తే చదివా, త్వరగా చాలా చాలా సైంటిఫిక్గా చాలా ఫుల్గా నాది చదివి అక్కడి నుంచి నేను రోజు నాకు ఆల్ ఇండియా రేడియో విజయవాడలో సెక్స్ గురించి కొన్ని అపోహలు అని రేడియో టాక్ ఫస్ట్ డే పబ్లిక్కి వాళ్ళు చెప్పారు. ఏంటి ఆశ్చర్యం ఉంది మాకు, వాళ్ళు చెప్పారన్నమాట. మాకు ఏ టాక్ రాలా, వారం రోజుల్లో ఒక్క టాక్ 10,000 ఉత్తరాలు వచ్చాయి మాకు, రెస్పాన్స్ అంత ఉంది. ఇదే టాకు ఈనాడు రామోజీరావు ఉన్నారు. ఈనాడు రామోజీరావు అని అక్కడ అప్పుడే ఈనాడు అక్కడ 1974 ఆగస్టు 10న ఈనాడు జస్ట్ అంతకుముందు ఇది మేలోనో జూన్లోనో వచ్చింది టాకు. వస్తే ఆయన ఫోన్ చేసి, సమరం నేను కొత్తగా ఈనాడు పేపర్ మొదలెడుతున్నాను, నువ్వు దాంట్లో సెక్స్ గురించి రాయాలని. నేను నాకేం తెలుసు, నాకు కొద్దిగా తెలుసు, ఏం తెలియదు, నేను ఊరికి 4 ముక్కలు పెద్ద దాంట్లో ప్రొఫెసర్ కాదు, అదేమి ఇది కాదన్న. లేదు రా, నీకు తెలిసిందే రాయి చాలు, సైంటిఫిక్గా నీకు ఏం తెలుసు అదే రాస్తుంటు. క్వశ్చన్స్ వస్తే క్వశ్చన్ ఇంక ఏ రెస్పాన్స్ అండి బాబు. ఈనాడు అక్కడ ఇంతసారి విశాఖపట్నం బేస్డ్గానే ఉండేది, లోకల్గా ఉండేది. అక్కడ వారానికి విశాఖపట్నం ఇంత కట్ట ఉత్తరాలు వచ్చాయి. ఓ బస్తాడు ఉత్తరాలు డౌట్లు అందరూ ఎన్ని ఉత్తరాలు కొన్ని లక్షల ఉత్తరాలు చేయండి. వందలు కాదు, వేలు కాదు, లక్షలు కొన్ని పబ్లిష్ చేసేవారు, కొన్ని చేసేవాడు. నేను ఇలా వచ్చి అక్కడి నుంచి బాగా చదవడం స్టడీ చేయడం పెట్టాను. బాగా స్టడీ ఎక్స్టెన్సివ్గా స్టడీ చేశాను. దాని మీదుగా అక్కడి నుంచి ఈనాడు 7 సంవత్సరాలకు రాశాను. ఈనాడు తర్వాత ఇంకా ఆంధ్రజ్యోతి, స్వాతి కూడా 40 ఏళ్ళు చూస్తాను. స్వాతిలో స్వాతి సక్సెస్ కి మీ ఆర్టికల్ ఒక కారణం అంటారు. అంటే బలరాం గారు అంటారు, స్వాతి పేపర్ ఉన్నంత కాలం నువ్వు రాసుకొని ఉంటావు, దానికి ఎండ్ లేదు, నువ్వు అసలు మానే ప్రసక్తి మాన వీల్లేదు, స్వాతి ఉన్నంత కాలం నీ ఆర్టికల్ రావాల్సిందే దాంట్లో ఏమని చెప్పి ఇప్పటికీ పేషెంట్స్ కూడా ఎక్కువ అదే వస్తారా? నేను జనరల్ ప్రాక్టీషనర్, అన్నిట్లో అది కూడా భాగం అంతేను. వాళ్ళు కూడా ఉంటారు, కానీ నేను అన్ని మామూలుగా జనరల్ ప్రాక్టీషనర్, అన్ని మెడికల్ గా, అన్ని ఫ్యామిలీ డాక్టర్ నేను. అంతే అన్ని కూడా అన్ని రకాల బీపీ చూసి, బ్లడ్ ప్రెషర్ వాళ్ళు ఉంటారు, బీపీ షుగర్ వాళ్ళు ఉంటారు, గుండె జబ్బులు ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. ఒకటే కాదు, మొత్తం ఫుల్ టైం ప్రాక్టీస్ చేస్తారు. కరోనా టైంలో కూడా నేను మాత్రం అందరూ హాస్పిటల్ మూసారు, కానీ నేను మాత్రం నేను కరోనా నాకు రెడ్ క్రాస్ కి చైర్మన్ గా ఉన్నాను. ఇప్పటికీ రెడ్ క్రాస్ చైర్మన్ అనుకోండి. 150,000 మందికి నేను కరోనా టైంలో వాళ్ళకి అందరికి మందులు ఇచ్చాము. జస్ట్ 150,000. దానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక్కడికే గోల్డ్ మెడల్ ఇచ్చింది. మెడికల్ అసోసియేషన్ కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ చేసింది. ఇండియన్ మెడికల్ జాతీయ అధ్యక్షుడిగా. మీ వల్ల చాలా మందికి అంటే అపోహలు, ఆందోళనలు, ఈ సెక్స్ విజ్ఞానంలో డౌట్స్ తొలగిపోయి ధైర్యంగా జీవించారు. ఎన్నో కాపురాలు కూడా బాగా మీ వల్ల, అంటే తెలియక అపోహలు, ఆందోళనతో, ఆ గిల్ట్ కాన్షియస్ తో మేము తప్పు చేసాం, మేము పనికిరామేమో. LGBTQs కూడా మీరు ట్రాన్స్జెండర్స్ చాలా మంది బొంబాయి నుంచి, ఢిల్లీ నుంచి, కలకడా నుంచి, అక్కడి నుంచి కూడా వస్తారు. వాళ్ళకి కౌన్సిలింగ్ లాగా ఇస్తారా, మెడికేషన్ ఇస్తారా?
మెడిసిన్ వాళ్ళు చాలా మంది పూర్వకాలం హెచ్ఐవి ఎయిడ్స్ చాలా మంది ఎక్కువ ఉంది అండి. ఇప్పుడు తగ్గిపోయింది అవును అనుకోండి. ఇప్పుడు వ్యాక్సిన్ లాగా అప్పుడు కూడా తగ్గిపోయి వచ్చింది మెడిసిన్స్ వచ్చాడు కదా చాలా ఇంజెక్షన్స్ వచ్చాయి తగ్గిపోయింది. అంచేత చాలా మంది వస్తారు ఇక్కడికి మనకి. ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నారు, ఇక్కడ వాళ్ళే అక్కడ పోతాట. ఇక్కడ వాళ్ళే అక్కడ పోయేది, బొంబాయి పోయేది చాలా మంది మన వాళ్ళే. అక్కడ వాళ్ళు కూడా తీసుకొస్తారు వీళ్ళు. వాళ్ళకి రకరకాల ఇప్పుడు చాలా తగ్గిపోయి హెచ్ఐవి ఎయిడ్స్ బాగా తగ్గిపోయింది ఇప్పుడు. ఇప్పుడు మన మన నాకో కానీ లేదా ఏపీ సాక్స్ కానీ అందరూ కూడా ప్రివెంటివ్ ప్రెప్ ట్రీట్మెంట్ అంటాం. ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్స్ అంత అందరూ కూడా ప్రెప్ ట్రీట్మెంట్ రాకుండానే ప్రొఫిలాక్టిక్గా ముందు మందు వాడతాం. టెనోఫైర్ ఎంట్రెస్పిరిన్ కాంబినేషన్ బిల్డ్ వేసుకుంటే రాదు, రెగ్యులర్ వేసుకుంటే వాళ్ళు రాదు. హెచ్ఐవి కప్పులు పిల్లల్ని కలవచ్చా కనొచ్చా? కనొచ్చు, ఎందుకని శుభ్రం కనవచ్చు. పిల్లలకి రాదా? రాదు, మందులు వేసుకుంటే రాదు. రెట్రివోరియల్ డ్రగ్స్ మందులు వాడుతుంటే మందులు వాడడం అంటే 3 నెలల్లోనే ఇన్ఫెక్టివిటీ పోతుంది. వాళ్ళతో సెక్స్ లో పాల్గొన్న 2 వాళ్ళకి రాదు. ఆయన ముందు జాగ్రత్తగా పెళ్లి చేసుకొని చూస్తాం. ఒక అబ్బాయికి జబ్బుంది అనుకోండి, వాడు మందులు వాడుతుంటే ఒక 6 నెలలపై ఇన్ఫెక్టివిటీ ఉండదు. ఇక అంచేత 1 సంవత్సరం పై పెళ్లి చేసుకొని చూస్తాం. చాలా మంది చేసుకుంటారు ఇప్పుడు. ఇప్పుడు ఒక షుగర్ ఉంటే ఎంతో, ఓ బీపీ ఉంటే ఎంతో, హెచ్ఐవి అంతే. అది మాత్రం గుర్తించాల్సిందే. కానీ ఇప్పటికీ ఉందనుకోండి ట్యాబు, ఇంకా ట్యాబు ఉంది అది. కానీ జనరల్గా మాత్రం ఓ బీపీ ఉన్నాడు చేసుకున్నారు, షుగర్ చేసుకుంటారు కదా. థైరాయిడ్ ఇది కూడా అంతే. మందులు వాడు హెచ్ఐవి పేషెంట్స్ కూడా నేను హెచ్ఐవి దాంట్లో బాగా చేశాను, ట్రైనింగ్ పొందిన వాడిని. ఇప్పుడు ఈ సెక్షువల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అవేర్నెస్ కలిగించడంలో మీరు కౌన్సిలింగ్ పార్ట్ ఎక్కువ ఉంటుందేమో, ధైర్యం చెప్పడం పార్ట్ ఉంటుంది, ఇక ట్రీట్మెంట్ పార్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎస్టీడీలు ఉంటాయి కదా, ఎస్టీడీ ట్రీట్మెంట్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఉంటాయి. కౌన్సిలింగ్ ఉంటే వాళ్ళకి. అది కాకుండాను ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఉంది, అది హార్మోన్ డిఫిషియన్సీ వల్ల కావచ్చు, న్యూరలాజికల్ డిఫిషియన్సీ, మెడికేషన్ కూడా. ఇప్పుడు అంతా పిల్ల పిల్లు, తేడా పిల్లు, వడినా పిల్లు ఇవన్నీ వచ్చేసాయి కదా. వచ్చాక మంది వచ్చాక అయిపోయింది. అయితే దీంతో పాటు షుగరు, బీపీలు ఇవన్నీ ఉంటున్నాయి కదా, ఇవన్నీ కూడా పేరు కారణం అవుతున్నాయి. సెక్షువల్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ గా మీరు ప్రాపగేట్ చేసి ఒక ఉద్యమం లాగా మీరు ధైర్యంగా చేస్తున్నప్పుడు మీకు మిమ్మల్ని మనసు గాయపరిచే విధంగా ఎక్కడన్నా ఇబ్బంది కలిగించిందా? ఎందుకు లేదండి, నేను మొట్టమొదటి చేసినప్పుడు మాది ఈనాడు మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తా, యూత్ చెడగొడుతున్నావు నా మీద ముఖ్యంగా ఆయుర్వేద డాక్టర్లు నువ్వు అర్థమే తప్పలేదంటున్నావు, వీర్యం విలువ లేదంటున్నావు, వీర్యం ఏం లేదు, వీర్యం ఎంత పోయి నష్టం లేదంటున్నావు, నువ్వు అసలు నువ్వు నీకు మంచి చెడిందా అని నా మీద పుస్తకాలు రాసిన వాళ్ళు, కరపత్రాలు రాసిన వాళ్ళు, నా మీద చాలా మీటింగ్లు పెట్టిన వాళ్ళు, సమరాన్ని అరెస్ట్ చేయాలని చెప్పిన వాళ్ళు, అరెస్ట్ చేసి యూత్ చెడగొట్టేస్తున్నారని కొన్ని సంవత్సరాల పాటు నా మీద చాలా గోలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇది ఇంత మంచి పని మీరు చేస్తున్నారు. చాలా మంది కొంతమంది మాత్రం ఎలా అయితే సనాతన భావాలు ఎలా ఉన్నాయో సెక్షన్లు కూడా సనాతన భావాలు ఉన్న మనుషులు ఉన్నారు. ఆ మూర్ఖ వీరవంతుడే వీరం ఉంటే బలవంతుడు అన్నాడు, ఏమంటే లేదు. కానీ ఆ సనాతన వీరంత విలువైంది, ఇప్పటికీ ఉన్నారు. వీరంత విలువైంది, బ్రహ్మచర్యం చాలా గొప్పది అనుకోవడం, వీరం పోకుండా నిలబెట్టుకుంటే ఎంత గొప్పగా ఉంటాడు అనుకోవడం, వీర్యాన్ని నిలబెట్టుకుంటే తేజస్సు వస్తుంది అనుకోవడం. ఈ సైంటిఫిక్ వ్యూ సెక్స్ ఎడ్యుకేషన్ తీసుకురావడంలో మీరు కొన్ని పర్సనల్ గా ఇబ్బందులు, అవమానాలు చాలా ఫేస్ చేశాను మొదట్లో. ఇప్పుడే ఇటీవల కాలంలోనే కొంతగా తగ్గింది, కానీ చాలా కాలం సంవత్సరాల పాటు ఫేస్ సినిమాల్లో కూడా మీ పేరు వాడి చాలా ఇప్పటికీ భయం. చాలా మంది ఇప్పటికీ చాలా మార్పు చెప్పాలి, అంత మార్పు వచ్చింది చెప్తాను నేను. అంత మార్పు, అది మీ ఘనతే, ధైర్యం. నా అలాగే అందరూ పేరులాగే మీరు చేసిన సమరం. మీ పేరు మీ నాన్నగారు ఇటీవల కాలంలో ఈ హోల్ ప్రాసెస్ లో ఈ సెక్షువల్ ఎడ్యుకేషన్ మీరు ప్రాపగేట్ చేస్తున్న ప్రాసెస్ లో మీకు బాగా కదిలిచ్చిన అంశాలు ఏమైనా ఉన్నాయి? ఏదన్నా సంఘటనలు, ఏదన్నా కేసులు బాగా, అంటే మనం చాలా చూస్తారు మీరు రోజు ఇవే కేసులు, అందులో బాగా అంటే మనం కొన్ని విషయాల్లో సంఘటనలో మనం మూవ్ అయిపోతాం కదా, టచ్డ్ మూడ్ అంటాం. అట్లా ఏదన్నా ఉన్నాయా బాగా? అంటే ఒక పేషెంట్ పరిస్థితి చూసి అరే వీళ్ళు ఇంత అజ్ఞానంలో ఉండి ఎంత ఇబ్బంది పడుతున్నారు అని
అట్లాంటిది. అంటే అంటే మనకి చాలా మంది మానసికంగా కొంత కరెక్ట్. చాలా మంది అంటే ఇచ్చే 1 రోజుల్లో కానీ లేదా సెక్స్‌వల్ గాని చెప్పుకోలేక హ్మ్. సూసైడ్ చేసుకునేవాళ్ళు ఉన్నారు. అవును. అది నాకు తెలుసు. హ్మ్. మనం ఏం లేదని చెప్పేసరి ఇంకా అర్థం చనిపోయారు. చేసుకోక చనిపోయారు. Yes, అది బాధేస్తది మీకు. అది చాలా బాధ అనిపిస్తుంది. మీ పేషెంట్స్ మీకు దగ్గరికొచ్చినోళ్ళు గూడా. కౌన్సెలింగ్ ఇచ్చినాక కూడా. అలా చేయరు. అలాగే పిల్లలు చెడగొట్టుకున్న వాళ్ళు హ్మ్. వాళ్ళు అలాగా మూర్ఖత్వంతో ఇంకా బయట వాళ్ళు ఇంకా అందరూ కూడా చేస్తుంటారు కదా. అది వేరే. అలాంటి బాధాకర విషయాలు ఉంటాయి. మనుషులు ఇప్పటికీ ఉన్నారు మనుషులు కనుక అలాగా ఫీల్ అయిపోయిన నా ఆంగం చెందాను లేదా వీర్యం పోయిందను మాస్టర్బేషన్ చేశాను ఇప్పటికీ ఉన్నాయి మన పూర్వకాలం చాలా అదే. ఎక్కువ ఉండేవి. జీవితాన్ని జీవితాన్ని పరిపూర్ణంగా అలాగే ఆస్వాదించుకున్నాం. హెచ్ఐవి వచ్చిన వాళ్ళు కూడా చెప్పుకోకుండా చెప్పుకుంటే ఇంట్లో ఉన్నవారేమో ఇంట్లో హ్మ్. అందరితో ఉండేవారు చెప్పుకోకుండా జబ్బును మొదలుపెట్టుకున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఆ హ్మ్. రోజులు అది ఒక చాలా అన్నిటికీ ఈ సెక్స్ దీనికంటే ఇచ్చే విషయంలో మాత్రం చాలా మంది వాళ్ళ జీవితాలు నాశనం చేసేసుకున్నారు. మెల్లిగా ప్రాణాలు కరిక్యులంలో గూడా తెస్తే మంచిదేమో. కొంచెం కొంచెం కావాలండి ఆ! ఖచ్చితంగా. నేను ఇటీవల కాలంలో మొన్నే 3 రోజుల క్రితం హ్మ్. పుస్తకం రాశాను. కాంప్రిహెన్సివ్ కంపానియన్ టు సెక్సాలజీ టు హ్మ్. ఆల్ ఏజెస్ అండ్ జెండర్స్ అని ఇంగ్లీష్‌లో పుస్తకం రాశాను. మీరు దాదాపు ఒక 200 నేను చిలుకు 218 పుస్తకాలు ఈ పుస్తకం 218 పుస్తకాలు రాశాను. అంటే హ్మ్. సెక్స్ మీదే కాదు, హ్మ్. మెడికల్‌గా అన్ని రకాలుగా రాశాను. హ్మ్. 3 నవలలు రాశాను నేను. హ్మ్. సెక్స్ ఒకటేమో సెక్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సంబంధించిన నవల ఒకటి రాశాను. పెళ్లి వయసుకి జనరల్‌గా ఎప్పుడు మగవాడి వయసు ఎక్కువ ఉండాలి అని. అలాగే లేదు. ఆడదాని వయసు మగవాడి కంటే ఎక్కువున్నా అవును. ఏమీ అవ్వదు. మీరు డాక్టరేట్ థీసిస్ లాంటిది చేసి ఒక డాక్టరేట్ ఈ అంశాల మీద చేసి ఉండాల్సింది కదా! నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. చెప్తాను అంటే కదా! అది దట్ విల్ బ్రింగ్ మోర్ ఆథెంటిక్‌గా అయ్యి ఓ థీసిస్ లాంటిది యూనివర్సిటీకో లేతే నేను అందరికంటే ముఖ్యంగా నేను డాక్టర్ గనక ఆ! నేను ఈ యాంగిల్ చేసేది కాకుండా టే ప్రాబ్లమ్ ఓరియెంటెడ్‌గా వాళ్ళకి ఏ రకంగా సాల్వ్ చేస్తామనే నాకు ఆ రోజు ఈ రోజుకి నాకు ఎలా ఎక్కువ ఫోకస్ అట్లా. నా మైండ్ సెట్ అంతా కూడా ఎంత మేరకు ఏదో ప్రాబ్లమ్ సొల్యూషన్ హ్మ్. అనేది ఇప్పటికీ నా మైండ్ ఒక డాక్టర్‌గా ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎలా చేస్తాం. ఆ రంగా నా మైండ్ సెట్ ఎప్పుడూ ఉంటుంది. ఏ ప్రాబ్లమ్ సరే ఎలా మనం వాళ్ళకి రిలీఫ్ ఇస్తాం, ఎలా సాల్వ్ చేస్తాం. వాళ్ళకి ఏ రకంగా ఒక రకంగా ప్రశ్నిస్తాం. జీవితంలో మన జీవితం అనేది హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడం కోసం. మన జీవితం అనేది హాయిగా ఉండడం కోసం, ఆనందంగా, సంతోషంగా ఉండడం కోసం. దాన్ని ఏ రకంగా మనం చేయగలం? మనిషి జీవితాన్ని హౌ ఇట్ మేక్ ఇట్ ప్లెజరబుల్, హౌ ఇట్ హ్యాపీ, హౌ ఇట్ కంఫర్టబుల్. అదే నేను మైండ్ సెట్ ఎప్పుడు మా ప్రతి పేషెంట్ గురించి నేను అలాగే ఆలోచిస్తాను. వాడిని ఎలానే కంఫర్ట్‌గా ఉంచుతాను. వాడికి ఎలాగ హ్యాపీనెస్ అందిస్తాను. ఎలాగ వాడికి ప్లెజర్ ఇస్తాను. ఏ రకంగా వాడిని దగ్గరిస్తాను. సెక్స్ జీవితంలో వయసుతో సంబంధం లేదు. 60 ఏళ్లోళ్ళు, 70 ఏళ్ల వరకు కూడా మీరు ఆస్వాదించవచ్చని మీరు చెప్తుంటారు. అవును. అది అంటే అది వేరే వాళ్ళ హెల్త్ ఇష్యూస్‌కి కారణం. వాళ్ళకి బీపీలు, షుగర్‌లు, థైరాయిడ్‌లు లాంటివి లేకుండా ఉన్నట్లయితే, గుండె జబ్బు లాంటివి లేకుండా ఉన్నట్లయితే 70 ఏళ్ళు వచ్చిన ఎవరైనా సెక్స్ ఉంటుందండి. అయితే కుర్రోళ్ళలాగా రోజు 2 సార్లు, 3 సార్లు చేయలేకపోతే కానీ 4 రోజులకి, 5 రోజులకి, వారం రోజులకి చేసే సామర్థ్యం మాత్రం తప్పకుండా 60 ఏళ్ళు వచ్చిన, 70 ఏళ్ళు వచ్చిన తప్పకుండా ఉంటుంది. ఉండకుండా ఉండదు. కానీ వాడి ఆరోగ్యం మంచిది. వాడికి కావాల్సింది మంచి అలవాట్లు ఉండాలి. స్మోకింగు, డ్రింకింగు, పాన్ పరాగు, జరదా గుట్కా అలాంటివి ఉండకూడదు. మంచి ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, కంటికి నిద్ర ఉండాలి. ఏ రకంగా టెన్షన్ లేక మనసు ప్రశాంతంగా ఉండాలి. 5 గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అవర్ హెల్త్ ఉన్నాయి. మంచి ఆహారం ఉండాలి. తర్వాత వ్యాయామం, మంచి నిద్ర, తర్వాత మంచి అలవాట్లు, మానసిక ప్రశాంతత. ఈ బంగారు సూత్రాలు పాటిస్తే హెల్త్ ఎప్పటికీ బాగుంటుంది. మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా మీరు మనసు డైట్ కంట్రోల్ సరిగ్గా చేస్తూ 6 సూత్రాలు పాటిస్తే బీపీ, షుగర్ ఏం చెయ్యవు. అవును. సరిగ్గా బీపీ, షుగర్ ఏం చేయదు. మంచి అందరిలాగానే హాయిగా ఉండొచ్చు. మనకి మరీ ఎక్కువగా ఉంటే తప్ప అదర్వైజ్ మనం హాయిగా ఉండొచ్చు. డయాబెటిస్ ఉన్నోళ్ళకి ఇంపార్టెన్సీ వస్తదంటారు. వస్తుంది. ఏది కంట్రోల్ లేకపోతే. కంట్రోల్ పెట్టి మొదటి నుంచి మీరు డైట్ కంట్రోల్ మందులు వేసుకుంటూ, డైట్ కంట్రోల్ చేస్తూ, స్ట్రెస్ వ్యాయామం చేస్తూ, లేకుండా. అవసరం బట్టి కాసేపు బీకాంసాలు చేసుకుంటుంటే ఎందుకు వస్తుంది? రాదు. మీరు ఎప్పుడైతే దాని మీద సరిగ్గా ట్రీట్మెంట్ పొందరో అప్పుడు వస్తాయి ప్రాబ్లమ్స్.
చక్కని ఇప్పుడు ప్రతిదానికి ప్రతి జబ్బుకి కరెక్ట్ చాలా వరకు మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మోడర్న్ మెడిసిన్లో చక్కగా. కానీ మనం సరిగ్గా ఫాలో అవ్వమే, డాక్టర్ సలహా సరిగ్గా పాటిస్తే చాలా హాయిగా ఉంటుంది. గోరా గారి ఫ్యామిలీ ఒక మానవతావాదం, శాస్త్రీయ దృక్పథం, హేతు మన నాస్తికవాదం, ఇవన్నీ ఒక పాయింట్లో చాలా ఇండియా వైడ్లీ డిస్కస్డ్, చాలా అట్రాక్ట్ అయ్యి సమరం గారు అదే కుటుంబం నుంచి వచ్చి ఈ సెక్షువల్ ఎడ్యుకేషను ఇది తీసుకొని ఇది సమాజానికి మంచి చేసి ప్రాపగేట్ అవటం వల్ల కొంతది గోరా గారి ఫిలాసఫీ, గోరా గారి ఘనత లేకపోతే అది ఓవర్ షాడో అయిపోయింది. ఆ మెయిన్ ఫండమెంటల్స్ నాస్తికవాదం, హేతువాదం, మానవతావాదం, జై ఇన్సాన్ అనే నినాదం, ఇట్లా దీన్ని అంటే సెక్స్ అనేది అందరూ మాట్లాడలేరు. అది ఇంకా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇండియాలో ఇంత ధైర్యంగా ఇంత అంటే కమిట్మెంట్తో కరేజియస్గా ఆ నాలెడ్జ్ని ప్రాపగేట్ చేస్తా, ప్రజలకి ధైర్యం ఇస్తా, ఎంతోమంది జీవితాలను కాపాడి మీరు చాలా ఘనత సాధించారు. ఈ ఘనత ఓవర్ షాడో చేసింది కొంత గోరా గారి ఫ్యామిలీని అని ఒక భావన ఉంది. అది మీకుంది, చాలా మంది, నాకే కాదు, నేను ఇది చాలా మంది దగ్గర విన్నాను. అంటే చాలా మందికి ఇవాళ మన డిస్కషన్ లాగా లేదండి, గోరా గారి ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. నేను విజయవాడలో చదువుకున్నాను, నాకు తెలుసు. మీ కుటుంబంలో గ్రామణతో ఉన్న సాన్నిహిత్యం అనేది కొంత తెలుసు నాకు. అంటే ఇవాళ మీరు నెరేటివ్లో మీరు చెప్పిన విధానం అది చూసి గోరా గారు ఎంత గొప్పవాళ్ళు అనేది కొంత మాకు కూడా అర్థమైంది. అంటే ఆ ఫీలింగ్ కూడా ఉంది అంటున్నాను నేను. బట్ మీరు చేసింది కూడా యువర్ గ్రేట్నెస్ ఈజ్ ఆల్సో నథింగ్ షార్ట్ ఆఫ్ గోరా గారు. బట్ యూ ఓపెన్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. నేను నాస్తికత్వం గురించి నేను పూర్తిగా నాస్తికుడిని. నేను ఎక్కడ కూడా ఇంత కూడా రాజీ లేదు. నేను మరి నాస్తికత్వం ఎంత ప్రత్యేకంగా మాట్లాడుతూనే ఉంటాను, అన్నీ చేసాను. గోరా మరి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ పెట్టాము, దాంట్లో ఏ ఛానల్స్ ఎక్కువ పాజిటివ్ గురించే మాకు ఉన్నాయి, అన్నీ చేస్తున్నాం. అయితే ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సిన సెక్స్ గురించి సిద్ధాంతాలు అంటారా, ప్రతి వాడికి అంత అవసరం లేదు. అంచేత వాడి ఆస్తికత్వం ఆస్తికుడిగా ఆస్తికత్వం తెలుసు, ఎంతమందికి ఆస్తికులకి ఆస్తికత్వం తెలుసు, ఎంతమంది క్రిస్టియన్స్ శుభ్రంగా ఇవన్నీ తెలుసు, ఎంతమంది ముస్లిమ్స్ వాళ్ళ సిద్ధాంతం తెలుసు, ఎంతమంది ఆస్తికులకి ఆస్తికత్వం హిందువులకి ఎంత తెలియదు. ఆ రంగం వాటికంటే వాడి జీవితం గురించి వాడికి కావాలి. సెక్స్ మనకి ఎలా జీవితంలో ఆకలి సంబంధించిన సహజము, దానికి మంచిదనము, అలాగే సెక్స్ కూడా అదే అవసరమైంది, ప్రతి ఒక్క వ్యక్తిగా అవసరమైంది. ఆ అవసరమైన దాంట్లో ఎన్నో అనుమానాలు, అపోహలు, భయాలు ఉన్నాయి కనుక దాని గురించి నేను అడ్రస్ చేస్తున్నా కనుక దానికి సమరం కనబడుతున్నాడు. నేనే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. సమరం అక్కడ కనబడుతుంటే ఆ విషయంలో కనబడుతుంది. కానీ గోరా ఇది గోరాని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. గోరా ఎథిజం దాన్ని జరుగుతూనే ఉంటుంది. ఎథిజం ఎందుకంటే ఆస్తికత్వం కంటే ఎంతో ఉన్నతమైనది నాస్తికత్వం. దాంట్లో ఏం లేదు, ఉన్నతమైన జీవిత విధానం, అది చాలా గొప్ప జీవిత విధానం. అయితే ఎప్పుడైతే ప్రాబ్లం కోరిటి వచ్చాడు కల్లా సిద్ధాంతం ఆస్తికత్వం కాదు, ఆస్తికుడికైనా ఇంకోటికైనా సరే సెక్స్ గురించి విషయాలు తెలియాల్సిందే. ఆ రంగా తెలుసుకుంటాడు. నాస్తికత్వానికి ఆస్తికత్వానికి మధ్య బిట్వీన్ థియిజం అండ్ ఎథిజం దేర్ ఇస్ అగ్నాస్టిజం. బుద్ధుడు ఫాలో అయ్యాడు, అది దేవుడు ఆ సబ్జెక్టే మాట్లాడి ఉంటుంది. అది ఇంకా బెటర్ కదా. బెటర్ ఎలా అవుతుందండి, వాళ్ళు దాసోహం ఉంటుంది, మరి చాలా అవసరం చేయడం, మళ్ళీ ఆచూడిగా ఉండొచ్చు. మా బానిస ప్రవృత్తి పనికిరాదు మనిషి ఎప్పుడు నిరంతరం కూడా వాళ్ళు సృజనాత్మక ఉండాలి, స్వేచ్ఛగా ఆలోచించగలగాలి. ఆ యజ్ఞ ఏమోలే ముప్పునే పోయింది అంటే ఒక బానిస ప్రవృత్తి. ఆ బానిస ప్రవృత్తి అంటే మనిషి ఉన్నతి సాధించలేడు. మనిషి పైకి ఎదగాలి, కొత్త ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, సృజనాత్మక కావాలి, తన గౌరవం కావాలి, సమాజంలో సమానత్వం కావాలి, సామాజిక న్యాయం కావాలి. ఎప్పుడైతే నాస్తికుడిగా ఉంటాడో ఇవన్నీ వస్తాయి. యజ్ఞాస్తికుడు పూలే వాడు ఏదో అనుకున్నాడు, వాడు కర్మ, వాడు దురదృష్టం, ఇలా మాట్లాడు యజ్ఞాస్టిక్ కూడా.
ఏంటి వాట్ ఇస్ యూస్? అగ్నాస్టిక్ అంచేత అంటే వాటి అగ్నాస్టిక్ గురించి వల్ల మాట్లాడరు అసలు. అగ్నాస్టిక్ వల్ల ఏదో అలా గడిచిపోతూ ఉంటుంది. అగ్నాస్టిజం అంటే అసలు మనకి తెలియని విషయాల గురించి ఎందుకు మనం అంటే దాని మీద ట్రై టు నో డెసిపర్ ది నో వాళ్ళ రిలీజియన్ వల్ల సమాజం మారదు. తెలుసుకోవాల్సిన నాశనే వాళ్ళ వల్ల సమాజంలో మార్పు రాదు. వాడి వల్ల ఎక్కువ మార్పు రాదు. మార్పు రావాలంటే నాశనం ఉండాల్సిందే, గట్టిగా నాశనం చెప్పాల్సిందే, నాశనం కృషి చేయాల్సిందే, లేదా సమాజంలో మార్పు రాదు. మనం కోరేది ఒక కొత్త సమాజాన్ని కోరుతాం, సమాజాన్ని కోరుతాం, మానవత్వం కూడా సమాజాన్ని కోరుతాం, సమానత్వం కూడా సమాజాన్ని కోరుతున్నాం. అక్కడ కావాలంటే ఈ రంగా రాజీ పడితే ఒక రాదు. ఎలా వస్తుంది? మన భారతదేశం ఎందుకే అనుబడుతుంది. ఎలా ఆస్తికత్వం వల్ల కూడా కొన్ని ఉపయోగాలు ఉంటాయి అంటారు. లైక్ ఉండదు. మనిషిని మోరల్ గా నడిపించటము, కొంత లైన్ డ్రా చేయటము, సోషల్ బాండింగ్. నాస్తికత అంతకంటే ఎక్కువ ఉంది. నైతికత చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలా ఎక్కువ ఉంటుంది. పక్వ నైతికత అంటే రిలీజియన్ వల్ల నైతికత అంటే ఏంటి? చెప్పింది చేయడం, చేసింది చెప్పడం, సత్యం పలకడం. ఇంకో రెండో వాళ్ళతో చక్కగా కలిసిమెలిసి వస్తారు, సంతోషంగా ఉండడం, తృప్తిగా ఉండేట్టు చేయడం. అంచేత నైతికత అనే దాంట్లో ఏంటంటే చెప్పింది చేయడం, చేసి గోరగా చెప్పిన చెప్పింది చేయడం, చేసి చెప్పడం చాలు. అంతేకంటే ఏం కావాలి? అది నాస్తికతలో ఉంటుంది. ఆస్తికత ఉంటుంది. ఆస్తికత నిష్ఠేమిలో ఉంటుంది. దేవుడి పేరు చెప్పేసి ఏం చేద్దాం, నీకు నేను చేద్దాం అనుకున్నా, నీ దురదృష్టం అంటే నీకు చేయలేకపోయాను. అంటే మతము, దేవుడు, ఇది తప్పు, ఇది రైట్ అని కొంత మోరల్ కాన్షియస్ నడిపిస్తుంది కదా అంటాను. అది ఆస్తికత్వం కంటే ఎక్కువ నాస్తికత్వం చేస్తుంది. మీ దృష్టిలో అనుకుంటున్నారు, అంతకంటే మీరు సరిగ్గా నాస్తికత తెలియదు అనుకుంటున్నారు. ఎంత మేరకు నాస్తికత్వం పెరుగుతుందో అంత మేరకు మీకు నైతికత పెరుగుతుంది. నిజంగా ఆస్తికత్వంలోనే నైతికత వచ్చేట్లయితే సమాజంలో ఇంత దోపిడీ ఉండేది కాదు, ఇంత అసమానత ఉండేది కాదు, ఇంత ఇదిగా ఉండేది కాదు. అని చెప్పుకున్నాం. అది కాదు, నాస్తికత్వం ద్వారానే సమాజంలో నైతికత వస్తుంది. దేవుడి గుళ్ళో మరి నైతికత ఉండేటైతే దేవుడి గుళ్ళో దేవుడి దగ్గర ఆస్తులన్నీ మింగేస్తున్నారండి, దేవుడికి కానుకలు మింగేస్తారండి. గుళ్ళు ఎప్పుడన్నా విజిట్ చేశారా? నేను ప్రత్యేకంగా చేయాలి, మామూలుగా స్టడీ చేయగానే మాకు వీసాను. తిరుపతి కూడా వెళ్ళా, నేను అన్ని చోట్లకి వెళ్ళాను, ఫ్రెండ్స్ వెళ్ళాను, వెళ్ళాను. నాకేం తెలియదు, అన్ని చూస్తాను. నాకు ద్వేషం లేదు. నా ఆస్తి కూడా ఎవరు దేని విషయంలో ద్వేషం ఉండదండి. తిరుపతి కూడా చూసారు? వెళ్ళాను తిరుపతి. మీకు తెలుసు తిరుపతి దేవాలయంలో వాళ్ళు నా పేషెంట్సే, చేసేదైన వాళ్ళు నాది ఉంటాయి. తిరుచినాపల్లి వెళ్ళినా నా పేషెంట్, ఎక్కడ పోయినా నా వాళ్ళే, సమరాన్ని అభిమానించేవాళ్ళే. అది ఏ తోటకు పోయినామంటే ప్రతి వాడికి సమరం తెలుస్తుంది. వాళ్ళు నా దగ్గర వచ్చినా రాపోయినా నన్ను అభిమానించేవాళ్ళే. వాడి పెద్ద ఎంత పెద్దవాడైనా సరే, వాడు ఎంత పెద్దవాడైనా సరే సమరం కావాలి. సమరం ఇష్టం వాడికి, సమరం ఇష్టం, సమరం అంటే ఇష్టం వాడికి. వాడు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, వాడు మినిస్టర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, సమరం మాత్రం వాడు నచ్చుతాడు. అక్కడ సమరం ఆస్తి కూడా నాస్తి కూడా కాదు, సమరం చెప్పేది అవసరం అంతే. అంచేత ఎక్కడ తిరుపతిలో ఒకసారి తిరుపతిలో మా అయ్యం మీద వెళ్ళినప్పుడు అందరూ వెళ్ళాం. వెళితే సమరం వచ్చారని చెప్పగలని అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పరిగెట్టుకు వచ్చేసారు నా కోసం. నేను మీ అభిమానం ఏంటి అనేసి వచ్చేసి తీసుకెళ్ళిపోయాడు, ఆవిడకి వెళ్ళిపోయాడు, అందరి దాటి తీసుకెళ్ళిపోయాడు. అలాగే నేను వెళ్తే అక్కడ ఇలా మా ఆవిడ అందరికీ నాకు ద్వేషం, నాకు ఎవరికి ద్వేషం లేదు, నాకు ద్వేషం మొదలు లేదు. నేను ఎవరిని ద్వేషించను, దేశం అవసరం లేదు. ఏమిటి దేవుని రాళ్ళు రమ్మని దేవతకి వెళ్తే ఆ తిరగగానే అక్కడ పూరేజు ఉంటాడు, అక్కడ ఉన్న పూజారి వెంటనే మీరు దశమన్ గారా రెండు నించోబెట్టేశాడు. ఆ పక్కన నించున్నాడు. అక్కడ వచ్చిన అంత సమరం తెలుసు. సమరంగా నమస్కారం తిరుగుతున్నాను, నమస్కారం. నేను పాముడి బాబు వదిలిపెట్టు, పోతాను. ఈ సేవలో సమరం గారు కూడా దేవుడికి పెట్టారు. ఎక్కడ పోయినా సరే నాకు నేను ఐఎంఏ నేషనల్ ఉండగా వాళ్ళందరూ ఏం చేశారు నాకు తెలియదు. వాళ్ళు విజిట్ వరుసగా ఇదప్పుడు దాంట్లో అక్కడ మన భద్రాచలంలో అక్కడ దేవాలయం తీసుకెళ్ళారు. నాకేమో తీసుకెళ్ళిపోయారు. అందుకు వెళ్దాం ఇళ్ళకి అంటే వరుసగా అన్ని స్కూల్స్కి కాలేజీలకి తీసుకెళ్తే విజిట్ కింద ఐఎంఏ నేషనల్ అక్కడ తీసుకెళ్తే భద్రాచలంలో వెంటనే వాళ్ళందరూ వచ్చేసి భాజపా లాప్ తీసుకెళ్ళిపోయి అంతా తీసుకెళ్ళి నేనేమి నాకు అన్నే మాట తెలుసు. అర్థం సమరం నాశనం తెలుసు వాళ్ళకి.
కానీ వాళ్ళ మర్యాదల ప్రకారం సరే ఓకే నేను బొట్టు పెట్టించుకోను ఈ సటకం పెట్టించుకొని కొట్టుకుని నాకు వద్దంట దాని నమ్మకం లేదు హారతి వద్దంటాను అవి మాత్రం చేయను అవి మాత్రం ఒప్పుకోను ఊరికి జస్ట్ ఓకే విజయ గారి తర్వాత రాజకీయాల్లో ఎవరు కొనసాగించలేదు ఎందువల్ల మిస్ అయింది ఆ లెగసీ? విద్యా గారు 2 సార్లు విజయవాడ లాంటి ప్లేస్ కి ఎంపీగా అది చేశారు. కొనసాగించడం కదండి అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా అసలు మనిషి లేడు అది మనం చెప్తాను రాజకీయాలు కావాల్సిందే రాజకీయాలతో సంబంధం ఉండాల్సింది రాజకీయాలు కూడా రాజకీయాలు పొలిటికల్ పార్టీలు కూడా కులం లాంటిది అంటారు కదా గోరా గారు. పొలిటికల్ కొల్లాంటి కరెక్ట్ అందుకనే రాజకీయం వేరు పొలిటికల్ పార్టీస్ వేరు అవును పొలిటికల్ పార్టీ అనేది కూడా కులం లాంటిది రాజకీయాలతో అంటారు. సంబంధం లేకుండా ఏ వ్యక్తి లేడు రాజకీయాలు కావాల్సిందే ఈ కంట్రోల్ ది గవర్నమెంట్ అది మాత్రం కావాల్సిన కంట్రోల్ చేయాల్సిందే అది అందుకని అదే ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన మనది అంటే మనం తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా రాజకీయ చైతన్యం కలిగి ఉండాల్సిందే. మరి పొలిటికల్ నేను పార్టీ అదే ఎందుకు విషయంలో వచ్చింది? చిరంజీవి గారు ఏం చేశారంటే నన్ను ఆయన ఆ బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు నువ్వు సమరం వచ్చిన బ్లడ్ బ్యాంక్ చూడాలి నీ స్థలం నీకు కావాలి ఐ బ్యాంక్ కావాలి నీ సర్వీసెస్ కావాలంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి చిరంజీవి దానికి చీఫ్ కోఆర్డినేటర్గా వేశారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి తీసుకున్నారు చిరంజీవి గారు. అప్పుడు చిరంజీవి గారు చాలా మంచారండి చాలా మంచారు పాప మంచి భావాలు ఉన్నాయి చాలా మంచి భావాలు చిరంజీవి. ఎందుకంటే చిరంజీవి గారితో పాటు 8 సంవత్సరాలు నేను ప్రయాణం చేశాను ఆయనతో. ఆయనకి భావాలు మంచి భావాలు చిరంజీవి గారి చాలా మంచి కానీ ఏంటంటే ఆయనలో గట్టితనం లేదు నిలబడి గట్టితనం లేదు ఆయన పార్టీ పెట్టాలని చెప్పి గట్టిగా ప్రోత్సహించే వాళ్ళు నేను ఒకండి దాంట్లో కూడా నేను యాక్టివ్ పార్టీ తీసుకున్నాను. కానీ ఎప్పుడైతే పార్టీ పెట్టారో అందరూ చేరిపోయి ఆయన మాట చెల్లుబాటు కూడా చేశారు వాళ్ళకి ఏం చెప్పలేకపోయాడు పాపం. ఆయన చిరంజీవి గారు పార్టీ చెప్పిన రోజుల్లో చివరికి ఏంటంటే నేను వెళ్ళి ఆయనకి ఒక 4 నిమిషాలు మాట్లాడి ఏమంటే నేను ఈ పార్టీలు ఉండదలుచుకోలేదు నువ్వు ఉన్నాను ప్రజారాజ్య పార్టీలు ఉన్నాను చాలా ఆయనకి ఎంత ఇదిగా నేను బ్లడ్ డొనేషన్కి వాటికి ఎంత సహాయం చేశాను చాలా చేశాను కొన్ని వేల మంది బ్లడ్ డొనేషన్ చేయించడం అన్నారు చాలా యాక్టివ్గా ఉన్నా చిరంజీవి గారి పార్టీలో చిరంజీవి గారితో పాటు ప్రజారాజ్య పార్టీ కూడా చాలా యాక్టివ్గా ఉన్నా. చివరి చూసాడు కదా అక్కడ కులం వచ్చేసింది డబ్బు ప్రాధాన్యత వచ్చేసింది ఎప్పుడు చెందో కులం అని వచ్చిన కల్లా నేను కులం మతం అంటే నేను ఉండలేదు నేను కులం చివరికి అంతగా నన్ను కూడా నాయుడు గారు పిలవ ఏ కులం మతం లేని వాడిని నాయుడు గారు పిలవడున్నాను మన నాయుడు నాకు ఈ మాటలు ఈ భాషను భరించలేకపోయాను. నేను చిరంజీవి దగ్గరికి వెళ్ళామండి ఈ మీకు లేదు కులం ఆయన లేదు ఆయన నిజంగా కులం గురించి మాట్లాడు ఎప్పుడు కులం మాట్లాడండి ఎప్పుడు మాట్లాడాను ఏనాడు మాట్లాడు తక్కువ కులం అపరిస్తారు కానీ ఈ రోజుకి నేను అనుకుంది సార్ ఆయన మానవతావాది నిజంగాను చాలా మానవతావాది. కానీ మనిషికి ఏంటంటే గట్టిగా చెప్పేది లేదు గట్టిగా చెప్పలేడు ఏ విషయాలుగా ఉండలేరు ఆయన ఎవరు చాలా సాఫ్ట్ పర్సన్ ఆయన నేను చూసామండి నేను ఇక్కడ చూస్తే ఇక్కడ కులం ఒకటి డబ్బు ఒకటి చాలా ఎక్కువగా ఉంది ప్రాధాన్యత. నేను దీంట్లో మీరేం మాట్లాడకుండా ఉన్నారు నేను నేను ఇవ్వలేదు మీరేమో మీరు గట్టిగా చెప్పలేకపోతున్నారు ఎవరికి చెప్పలేకపోతున్నారు అంటే నేను వంటలేదని చెప్పేసి వచ్చాను బయటకు ఆయనకి ఎలక్షన్స్ ముందే బయటకు వచ్చాను నేను బయటకు ఎలక్షన్స్ ముందే వచ్చాను వచ్చి నేను రాజీనామా చేయగానే పెద్ద ఇష్యూ అయిపోయింది. నేను వచ్చిన తర్వాత ఇంకోటి కూడా బయటకు వచ్చారు కొన్ని వేరే దగ్గర కానీ ఒక లీడర్ అనే వాడికి ఒక స్ట్రాంగ్ ఇది ఉండాలి కమాండ్ ఉండాలి అది ఉండకపోతే లాభం లేదు. ఆయన స్ట్రాంగ్ కమాండ్ చేసేది కెపాసిటీ పవన్ కళ్యాణ్ గారు ఆయన అతి మంచితనం వచ్చేది కాదు. పవన్ కళ్యాణ్ గారితో నేను ఏ పెద్ద అసోసియేట్ అవ్వలేదు అప్పుడు తెలుసు బాగా నాకు కానీ అయితే ఇప్పుడు ఇక ఈ రాజకీయాల విషయంలో ఈ రకంగా పార్టీ రాజకీయాల్లో నేను చిరంజీవి గారి పార్టీ రాజకీయాలు కూడా పార్టీగా కాకుండా ఆయన ఎక్కువ మానవతావాదం కాబట్టి నాకు మానవతావాదం దాని డౌట్ లేదు. నేను ఐ లవ్ హిమ్ ఖచ్చితంగా ఐ లైక్ హిమ్ అండ్ లవ్ హిమ్ ఈవెన్ నౌ. కానీ ఆయనలో ఏ లాభం ఆయనకి ఉండాల్సిన కమాండ్ చేసే ఒక లీడర్ వాడికి కమాండ్ చేసే కెపాసిటీ కావాలి. ఆయన మంచితనం ఏం చేస్తుందంటే ఎవరిని కమాండ్ చేయలేదు. నా మంచితనమే నాకు బలం అనుకుంటారు కరెక్టే మంచితనం బలమే కానీ 2 బలహీనపడాలి
ఆయన మంచితనమే ఆయన బలహీనత కూడా. ఆయన మంచి మీరు ఇంకా ఎప్పుడు పాలిటిక్స్ లో ట్రై చేయలేదు, కంటిన్యూటీ రాలా విద్యా గారి తర్వాత? ఇంకా చేయలేదు. అంతవరకు చేశారు. తర్వాత ఇంక ఈ రాజకీయ ఇలాంటి రాజకీయ గోరా గారు కూడా పోటీ చేశారు. నాన్నగారు చేశారు. నాన్నగారు దాంట్లో తప్పుడు రాజుగారు కానీ చేశారు, లవణ గారు చేశారు, విజయం గారు చేశారు. కానీ జనాలు ఓటేరు కదా, మన పార్టీలు అయితే ప్రజాస్వామ్యం మాది, ఏ పార్టీ ఉండకూడదు. సేవ చేసిన సమరం గారు ఫిట్నెస్ ఏంటి, ఏం చేస్తారు? ఆహారపు అలవాట్లు, ఫిట్నెస్ కి ఏం చేస్తారు? వాకింగ్ చేస్తారా? నా వయసు ఇప్పుడు నేను 86 కంప్లీట్ చేశాను. 86 కంప్లీట్ చేశాను. 87 మొదలైంది. ఇంకా న్యూ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. న్యూ ఇన్నింగ్స్ నేను ఒకటే నా ఆరోగ్య రాష్ట్రం చాలా మంది అడుగుతారు, ఏంటి నువ్వు ఇంతగా ఇప్పటికీ ఇంతగా. నేను రోజు ఇప్పటికీ 16 గంటల నుంచి 18 గంటలు పనిచేస్తాను. ఇప్పటికి 16 to 18 hours 16 hours నేను చేస్తాను. వర్క్ చేస్తాను. నిరంతరం బాగా చదువుతాను. అసలు క్షణం కూడా ఖాళీ చదవడం నాకు చదువుతుంటాను. నేను రోజు ఉదయం పూట ఇద్దరు వాకింగ్ చేసేవాడిని, బాగాను 1 గంట సేపు వాకింగ్ చేసేవాడిని. కానీ ఇప్పుడు ఏంటి, ఆర్థరైటిస్ లా డెవలప్ అయిన 2 కాళ్ళకి ఏజ్ వల్ల ఆర్థరైటిస్ వచ్చింది. ఇప్పుడు నడుస్తున్న యోగా చేస్తున్నాను. యోగా స్ట్రెచ్ ఎక్సర్సైజ్, మన డ్రిల్ లాగానే స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఆ చేయడం వల్ల ఈ నొప్పులు కూడా తగ్గాయి. ఈ నొప్పులు ఉండేవి, ఆ నొప్పులు తగ్గిపోయాయి. యోగా మాత్రం రెగ్యులర్ రోజు ఒక అరగంట తక్కువ కాకుండా అరగంట గంట సేపు చేస్తాను. అంటే ఆసనాలు వేస్తారా? ఆసనాలు వేస్తున్నాను. యోగా అంటే ఆసనాలే, యోగి ఎక్సర్సైజ్ మొత్తం స్ట్రెచ్, ప్రాణాయామ ఇవన్నీ కూడా చేస్తున్నాను. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటాము. ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒక 10 నిమిషాలు పావుగంటలు చేస్తున్నాను. చేస్తే కొద్దిగా కంఫర్ట్గా చాలా బాగా కంఫర్ట్. వాకింగ్ కంటే ఇదే బాగుంది అనిపిస్తున్నాను. వాకింగ్ కంటే కూడా నొప్పులన్నీ పోతాయి. పేషెంట్స్కి రెగ్యులర్ చెప్తాను. నేను మొదటి నుంచి నేను పేషెంట్కి మీరు ఎక్సర్సైజ్ చేయండి, ఎక్సర్సైజ్ నాకు ప్రతివాడు పాఠమే, నేను ప్రతివాడు మొదటి నుంచి చెప్తాను. ఎందుకంటే నా ఆరోగ్య రహస్యం ఏంటంటే, ఒకటి వ్యాయామం చేయడం రెగ్యులర్ చేస్తాను. నేను ఇదే బాగా స్విమ్మింగ్ చేసేవాడిని. మొట్టమొదటి చిన్న 14 వయసు నుంచి బాగా కృష్ణానది బాగా స్విమ్మింగ్ చేశాను. మంచి స్విమ్మర్ నేను. అసలు ఎంత కృష్ణాది ఉధృతంగా వస్తున్నది అని దూకేసేవాడిని. నాకే ఇంత కూడా భయం ఉండే కదా. నాకు నా మీద భయం తెలియదు, నిజంగా భయం తెలియదు. నేను చాలా భయపడను. నేను భయపడను. ఆ స్విమ్మింగ్ బాగా చేసేవాడిని, చాలా బాగా చేసేవాడిని. నేను ఒకసారి జపాన్ టూర్ వెళ్ళి 1985లో జపాన్ టూర్ తిరిగి వస్తూ ఫిలిప్పీన్స్ నారా అనే చోట ఒక పెద్ద జలపాతం, చాలా ఎత్తు జలపాతం ఉంది. ఆ జలపాతం దగ్గర వాడు అన్నాడు, ఎవరైతే మంచి స్విమ్మర్స్ అవుతారో వాళ్ళు చిన్న బలకట్లా ఉంది, అది దాని ద్వారా దాన్ని తీసుకెళ్ళి దాని కింద వాటర్ ఫాల్ కింద తిప్పుతాను దాన్ని. అది బోల్తా కొట్టచ్చు, బోల్తా కొడితే మరి కిందకి వెళ్ళిపోతారు, మీరు వెళ్ళి పడి లేస్తారు, మీరు ఈదుకుంటూ రావాలి, మీ స్విమ్మర్స్ అయితేనే రండి వాళ్ళంటే. నేను మా గ్రూప్తో వెళ్ళాను, కానీ నేను ఒక్కడిని ధైర్యంగా, అంటే నా మీద ఎంత కాన్ఫిడెన్స్ అంటే నేను వెళ్ళాను కానీ బోల్తా కొట్టలేదులేండి. ఆ జలపాతం ఆ చెంప దెబ్బల్లాగా వాటర్ ఫాల్ కొట్టింది మాత్రం ఎప్పుడు తెలుస్తుంది. అంటే నేను అంత కాన్ఫిడెంట్ గా ఉండేవాడి. నా స్విమ్మింగ్ మీద అంత కాన్ఫిడెన్స్. తర్వాత క్వశ్చన్ చదువుకోవడంలో పడ్డంతో స్విమ్మింగ్ పోయింది, కానీ వాకింగ్ చేస్తున్నప్పటికీ వాకింగ్ యోగాలకు వచ్చాను. కానీ మాట్లేదు, కానీ చాలా చాలా చేయకపోతే మాత్రం అనీజీగా ఉంటుంది. సమరం గారు ఎలా రిలాక్స్ అవుతారు? సినిమాలు చూస్తారా? ఏమి సినిమాలు చూడండి, చాలా రేర్ అసలు చూడండి. ఇప్పుడు సినిమా చూసి 5-4 ఏళ్ళు అయిపోయినాం. సినిమా చూడరు, టీవీ కూడా అసలు మామూలు న్యూస్ ఒకటే చూస్తాను. ఎప్పుడైనా రిలాక్స్ ఎలా అవుతారు? రిలాక్స్ చదువుతానండి, బాగా చదువుతాను. బుక్స్ చదువుతాను. నా ఫ్యామిలీతో గడుపుతారు. మాకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో తెగ మాట్లాడుతుంటారు. అలాగే మీలాగా వచ్చేవాళ్ళతో రెగ్యులర్ చాలా మంది ఛానల్స్ అయిందండి. ఎవరు కాదనండి, నేను ఒక్కడు కూడా కాదు. ఫ్యామిలీతో గడుపుతారా బాగా? ఫ్యామిలీ మా ఫ్యామిలీ. సమరం గారికి ఇష్టమైన ఫుడ్ ఏంటి అండి? ఇష్టమైన ఫుడ్ నాన్ వెజ్, వెజ్? నేను వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. బిగినింగ్ మా ఇంట్లో అందరం వెజిటేరియన్స్. మొత్తం ఫ్యామిలీ అంతా వెజిటేరియన్స్.
అంచేత మేము అంటే ఆ బ్రాహ్మణిక్ మూలాల వలన నో 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 మామూలుగా అలాగే కాదు. మా మా అమ్మాయిలు మా డాటర్స్ తింటారు. మా డాటర్స్ నేను అది లేదు. మా ఆరోగ్యం మాకు అలాంటి మీకు మాకు అలవాటు అలవాటు లేదు. కొంచెం కొంచెం అలవాటు అవుతాయి మాకు వెజిటేరియన్ మాకు అయితే అయితే అది అలవాటు అయింది. మరి మా మిస్సెస్ ఎప్పుడైనా తింటాం. మా పిల్లలు అయితే తింటారు. మాకు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు తింటారు, తీసుకుంటారు. నేను అలా మాకు పిల్లలు డిస్ట్రిక్ట్ బాగా సెట్ ఎక్కడున్నారు మా పెద్ద అమ్మాయి ఏమో జనరల్ సర్జన్ అండి, డాక్టర్ జనరల్ సర్జన్. ఇక్కడేనా అల్లుడుగా వాళ్ళు ఇప్పుడు వెస్ట్ ఇండీస్ లో ఉన్నారు. వాళ్ళు వావ్ పెట్రిషన్లో ఉన్నారు. రెండో అమ్మాయి హైదరాబాద్లో ఉంది. తనేమో ఎడ్యుకేషన్ కౌన్సిలర్, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది. తను చాలా వెరీ టాలెంటెడ్. తను టీవీలో యాంకర్గా చేసింది, మంచి డాన్సరు, అన్నీ ఉన్నాయి. తను మీలాగా వెర్స్టైల్ చాలా వెర్సటైల్, చాలా చాలా మంచి ఇద్దరు పాపలు ఇద్దరు పాపలు. వాళ్ళకి మళ్ళీ ఇద్దరు పిల్లలు. పెద్ద అమ్మాయికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆ అమ్మాయి ఏమో జపాన్లో ఒక 4 ఏళ్ళు కొంచెం గ్రాడ్యుయేషన్ ఎన్విరాన్మెంట్ సైన్స్ చేసింది. తర్వాత ఆక్స్ఫర్డ్లోనేమో చేసింది. ఆక్స్ఫర్డ్ చేసి సమరం గారు చేసిన ఈ సమరంలో మీ శ్రీమతి గారు మా అమ్మాయి మా మిస్సెస్ కూడా నాతో ఫుల్ సపోర్ట్. ఫుల్ ఆవిడ ఎక్కడ ఇబ్బంది పడలా, అంటే బయట అవమానాలు అట్లా అన్నారు కదా. తను ఇప్పుడు చెన్నిపాటి విజయ్ గారు మా అక్కయ్య గారు ఉందని చెప్పారు కదా, మా ఎక్స్ఎంపీ. తన వాసవ్య మహిళా మండలి ఉంది. దాంట్లో తన సెక్రటరీగా ఉండి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ గురించి చాలా ఎక్కువ కృషి చేస్తుంది. చాలా ఐడియాలజీతో ఆ లైన్లోనే ఒక ఆర్ఫన్ చిల్డ్రన్ ఉన్నారు మాకు 125 మంది ఆర్ఫన్ చిల్డ్రన్. వాళ్ళకి అంతా తనే చూసుకుంటుంది. మీ ఫ్యామిలీలో అంటే ఈ 9 మంది వీళ్ళందరూ ఇప్పటికి కూడా ఇదే ఐడియాలజీ, ఇదే అందరిది మొత్తం ఎవ్వరు డివియేట్ అవ్వాల. ఎవరు మా నాన్నగారి అల్లుళ్ళు, కోడళ్ళు, పిల్లలు ఎవ్వరు కొద్దిగా ఇదే ఫిలాసఫీ మొత్తం అందరూ అంతే. నాస్తికత్వం అనేది అర్థం చేసుకుంటే ఇక అదే కరెక్ట్ అనిపిస్తుంది. అర్థం చేసుకోవాలి. అంతే అర్థం చేసుకుంటే చాలు. గోరా గారు ఇచ్చిన పిలుపు. సమరం గారు లైఫ్ కి డెఫినేషన్ ఏమి ఇస్తారు? ఇంత గొప్ప జీవితం చూశారు కదా గోరా గారి దగ్గర నుంచి. డిఫరెంట్ సబ్జెక్టులు, డిఫరెంట్ ప్రపంచం, 86 ఏళ్ల సక్సెస్ఫుల్ జీవితంలో ఎవరేమనుకున్నా మీరు అనుకున్నది బాగా గళం విప్పి వినిపించారు. ఎంతో మంది జీవితాల్లో ఉపయోగపడ్డారు. అసలు సెక్స్ విజ్ఞానం గురించి బహిరంగంగా మాట్లాడడానికి సిగ్గుపడే రోజుల్లో మీరు ధైర్యంగా ఆర్టికల్స్ రాశారు. ప్రజల చైతన్యం ఎంతో మంది అది తెలియకుండా జీవితాలు కాపాడారు. ఇటువంటి సమరం గారికి ఇంత కాన్ఫ్లిక్టింగ్ సొసైటీలో ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఎంచుకొని నాస్తికత్వం, హేతువాదం, శాస్త్రీయ దృక్పథం, ఈ సెక్స్ ఎడ్యుకేషను ఇట్లాంటివి తీసుకొని జీవితం అంతా నిజంగా సమరం సాగించారే. మీరు లైఫ్కి డెఫినేషన్ ఏం చెప్తారు? జీవితం అనేది చాలా విలువైందండి. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఏదో ఒక సార్థకత చేసుకోవాలి. దాన్ని ఆ సార్థకత ఏంటంటే వాళ్ళు సెల్ఫిష్గా ఉండకుండా తన గురించి ఆలోచించడం కాకుండా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాలి. ఎదుటి తన గురించి కాకుండా పక్కన వాళ్ళ గురించి ఆలోచించాలి. అది ఎక్కువగా కావాలి మనిషి. తనతో పాటు ఉన్న వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి చూసుకోవాలి. తన సొసైటీ గురించి చేయాలి. తన జీవితాన్ని సార్థకత, ప్రతి వ్యక్తి యొక్క జీవితం విలువైనది అది మనం చెప్తాను. జీవితం విలువైనది కనుక ఆ విలువైన జీవితాన్ని పాడు చేసుకోకూడదు. అది తన ఎదగడానికి ఉపయోగించాలి. ఆ ఎదగడం ఎలా అంటే తనతో పాటు తనతో ఉన్న వాళ్ళకు కూడా మంచిగా పెరిగేట్ చేయాలి. సమాజానికి తోడ్పడాలి. అది జీవితం యొక్క నా సార్థకత, నా అభిప్రాయం. జీవితం ఒక విలువైంది కనుక ఏదో పుట్టాం ఏదో పోయాం కాదు. ఆ జీవితానికి ఒక అర్థం మనం ఆపాలి. ఒక అర్థం ఉంది జీవితానికి, ఒక అర్థం ఉంది. అర్థం లేని జీవితం కాదు, వ్యర్థం కాదు. జీవితం అర్థం లేనిది కాదు, వ్యర్థమైంది కాదు. దానికి జీవితానికి అర్థం చూపించండి, వ్యర్థం చేయొద్దు అని మాత్రం చెప్తాను నేను. ఆ సమాజం తోడ్పడాలి, తోటివాడు తోడ్పడాలి. నీ జీవితాన్ని సార్థకత తీసుకొని చెప్తాను. సమరం గారికి బకెట్ లిస్ట్ ఏమైనా ఉందా? అన్ఫుల్ఫిల్డ్, నేను ఇచ్చేసి ఉండాల్సింది, లేకపోతే ఇది చేయకుండా ఉండాల్సింది, రిగ్రెట్ కానీ ఇంకా మిగిలిపోయిన రిగ్రెట్ ఏది కానీ ఇంకా చెయ్యాలి మాత్రం చాలా అంబిషన్స్ ఉన్నాయి నాకు. నాకు ఉన్నాయి, నాకు చాలా ఉన్నాయి. ఇంకా నేను రీసెంట్గా గోరా టెక్ హబ్ పెట్టాను.
యూత్ తయారు చేయాలి. యూత్ ఎందుకంటే ఎప్పుడు రాబోయే తరాన్ని మనం ఫ్రేమ్ చేసుకోవాలి. అయిపోయిందని మనకి అయిపోయిన దాని గురించి మనం ఆలోచించాం. ఎప్పుడు ఆశాజీవిని, చాలా ఆశాజీవిని. అంచేత యూత్ని చెయ్యాలి కానీ ఎప్పుడు యూత్ కోసం ఎక్కువ ఆలోచిస్తాను. కొత్త యుగాన్ని, ఎందుకంటే రాబోయే యుగం నాస్తికత్వం అది. ఒక నవయుగాన్ని నిర్మించాలి. అంచేత మనం యూత్ చేయాలి. అంచేత యూత్ చేయడం వాళ్ళ శాస్త్రీయ జ్ఞానం, శాస్త్రీయతను పెంపొందించాలి. అలాగే సమాజానికి తోడ్పడాలి బాగా. ప్రతివాడు సమాజానికి తోడ్పడాలి. అది ప్రతివాడికి సామాజిక సమస్యల గురించి అవగాహన కావాలి. సమాజం ముందుకు తీసుకెళ్ళాలి. అంచేత ఏం చేసినప్పుడు ఘోరా టెక్నాలజీ పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, క్వాంటమ్ టెక్నాలజీ గురించి, జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి, అన్ని స్పేస్ టెక్నాలజీ గురించి వీటన్ని గురించి. అలాగే మెడికల్ శాటిలైట్ కూడా పెట్టారు. శాటిలైట్ పెట్టారు, రాకెట్ లాంచింగ్ పెట్టాము, శాటిలైట్ పెట్టాము. అంటే వాళ్ళు ఎప్పుడైతే మనలో ఒక కొత్త ఫ్యూచర్ని ఎప్పుడు విజువలైజ్ చేయండి మంచిగా బ్రైట్ ఫ్యూచర్. ప్రతి వాళ్ళని కోరుతాను, బ్రైట్ ఫ్యూచర్ విజువలైజ్ చేయండి. ఆ బ్రైట్ ఫ్యూచర్ విజువలైజ్ చేయడం అనేది మీరు సైంటిఫిక్గా కాస్త ఆలోచిస్తే మంచిది. అది ఆర్ట్వాడే సరే, ఏది సరే, శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయంతో ఆలోచించండి. బెటర్ సొసైటీ మనం ఉన్నదాన్ని నుంచి దానికి ఉన్నతంగా ఎలా తీర్చిస్తాం అన్ని రంగాల్లో. ఒక్క సైన్స్ అనే కాదు, ఏ రంగం అనేది కావచ్చు. అది కళారంగం కావచ్చు, ఇంకో రంగం కావచ్చు, ఆర్ట్స్ రంగం కావచ్చు. ఏ రంగం తీసుకో, నువ్వు దాన్ని ఇంకా బెటర్గా ఎలా చేస్తావు, మంచిగా ఎలా చేస్తావు, ఉన్నతంగా ఎలా తీర్చిస్తావు, దాన్ని హుందాగా ఎలా మారుస్తావు, అది ప్రతివాడిని అలా చెబుతాం. అదే జీవితానికి ఒక అర్థం కల్పించుకో, జీవితాన్ని వ్యర్థం చేయకు అని చెప్పి. అది అలాగే మెడికల్ హెల్త్ సైన్సెస్, అడ్వాన్స్డ్ హెల్త్ సైన్సెస్ ఎగ్జిబిషన్ పెట్టి మన హెల్త్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేశారు, మా ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ గారు. దాంట్లో కొంతకాలం వచ్చేకల్లా ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఎలా వచ్చిన హార్ట్ పని కదంటే హార్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, కిడ్నీ ట్రాన్స్ఫర్ చేస్తాం. అలా కాదు, ఆర్టిఫిషియల్ హార్ట్, ఆర్టిఫిషియల్ కిడ్నీ, ఆర్టిఫిషియల్ లివర్. ఇప్పుడు ఎంతమంది లివర్ పాడైపోతున్నారు. ఇలాగ అన్ని మన కాన్సెప్ట్ ఆలోచించు. ఉన్న దాని నుంచి నువ్వు కొత్తదనం, పురోగతి ఇలా ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయకూడదు, న్యూ కాన్సెప్ట్ ఆలోచించని చెప్తాను. ఆ రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది అడ్వాన్స్ హెల్త్ సైన్స్ పెట్టారు. అలాగే రకరకాలుగా ఇలాగే రేషనలిజం. నాకు నేను హిస్టరీ స్టూడెంట్, నాకు ఒకటి గుర్తు వస్తుంది. మేము మీతో ఈ ఇంటర్వ్యూలో మధ్యయుగ భారత చరిత్ర, ప్రపంచ చరిత్ర, డార్క్ ఏజెస్ అంటే ఒక 2 సంఘటనలు జరుగుతాయి, మైల్ స్టోన్స్: రెనైజెన్స్, రిఫార్మేషన్. రెనైజెన్స్ అంటే మీరు చెప్పినట్లు క్వశ్చన్ చేయడం, తర్వాత రేషనాలిటీ, ఆలోచించడం. రిఫార్మేషన్ అంటే మతాన్ని, ఇదివరకు పోపుని ప్రశ్నించడం, ప్రొటెస్టాంటిజం, అదంతా వచ్చింది. ఈ రెనైజెన్స్, రిఫార్మేషన్ మిక్చరే సమరం గారు, గోరా గారి ఫ్యామిలీ. నాకు అనిపిస్తుంది మీరు ఇప్పుడు మన నెరేటివ్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ రెండిటి సమాహారమే సమరం గారి జీవితం, గోరా గారి ఫ్యామిలీ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రశ్నించటం, శాస్త్రీయ దృక్పథం, గాడ్ ఉన్నాడో లేదో, లేకపోతే ఎథిజము, వాటి గురించి నేను ఎక్కువ మాట్లాడను. కానీ మిగతా అన్నీ చూస్తే ఈ శాస్త్రీయ దృక్పథం, అవుట్లుక్ కానీ, ఈ సెక్స్ విజ్ఞానం, ఇది మానవతావాదం, మీరు జై ఇన్సాన్ నినాదం, ఇవన్నీ చూస్తే దిస్ ఫ్యామిలీ ఈజ్ కంప్లీట్లీ ఏ స్ట్రీమ్ ఆఫ్ రెనైజెన్స్ అండ్ రిఫర్మేషన్ అనిపిస్తుంది. నా చిన్న సజెషన్ ఏంటంటే, గోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ అవుట్లుక్ అనో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ని ఇక్కడ స్థాపించి మీ ఆలోచన విధానాన్ని, మీ శాస్త్రీయ దృక్పథాన్ని, ఇప్పుడైతే నేను ఎగ్జిబిషన్ రవి గారు తీసుకెళ్ళి చూపించారు, చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అరే నేను ఇక్కడ ఉండి ఇన్నాళ్ళు చూడలేదే అనిపించింది. ఎంత చక్కగా శాటిలైట్స్, లేకపోతే హ్యూమన్ ఆర్గాన్స్ చూపించారు, ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటాయి, రోబోటిక్స్ గురించి చూపించారు. అది ప్రతి స్కూల్ పిల్లలు చూడవలసిన అంశం. దీన్ని ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఇన్స్టిట్యూషనలైజ్ చేయండి అనేది నా సలహా. ఎందుకంటే నోయింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, గోరా గారి దగ్గర నుంచి కానీ మీ వరకు మీరు చేసింది ఒక మామూలు యుద్ధం కాదు. ఎంతమంది జీవితాలు
పాడైపోతాయంటే ఈ సైంటిఫిక్ దృక్పథం లేక వాళ్ళ భయాలు ఆందోళనతో వాళ్ళు చేస్తుంది తప్పు అనే ఒక గిల్ట్ కాన్షియస్తో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు, లేకపోతే మేము పనికిరామని చెప్పి ట్రాన్స్జెండర్స్లో పారిపోయి కలిసిపోయిన వాళ్ళు, ఇట్లా ఎంతోమంది ఉన్నారు. అందుకని మీ లెగసీ, మీరు చేసిన ఈ ప్రయత్నం, ఈ యుద్ధం కొనసాగాలంటే దీన్ని ఒక మంచి ఇన్స్టిట్యూషనలైజ్ చేయండి అనేది నా సలహా. కరెక్ట్. సో అద్భుతం అండి ఈరోజు మీతో ఇంత చక్కగా మరి పాడ్కాస్ట్ ఇచ్చి మీ ఆలోచనలు, మీ గతంలో మీ ఫాదర్ గోరా గారు ఎంత పోరాటం చేశారో, ఆయన ఆధునిక భావాలు, ఆయన ఆలోచించిన విధానం, ఆ మానవతా దృక్పథం, మీరు టేకప్ చేసి మీరు కంటిన్యూ చేస్తున్న విధానం, మీ కుటుంబం అంతా దీనికోసం ఈరోజు కూడా నిలబడి ఇదే ఆలోచనతో కొనసాగిస్తున్న విధానం చాలా ఇన్స్పైరింగ్. ప్రత్యేకంగా ఆ శాస్త్రీయ దృక్పథం, బాగా ప్రతిదాన్ని క్వశ్చన్ చేయటం, మూఢాచారాలకు వ్యతిరేకంగా మీ ప్రాణాల మీద తెచ్చుకునే అంతగా అది స్టువార్ట్పురం పోలీస్ స్టేషన్, స్టువార్ట్పురం ఊరు కావచ్చు, జోగిపేట కావచ్చు, లేకపోతే నిజామాబాద్లో జోగిని వ్యవస్థ కావచ్చు, ఇటువంటి దురాచారాల మీద మీ కుటుంబం, మీరు పోరాడిన విధానం అద్భుతం, చాలా ఇన్స్పైరింగ్. తెలుగు ప్రజలకి గోరా గారి కుటుంబం, సమరం గారు గొప్ప వరం. దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడారు, మీరు సమాజానికి ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు. చాలా వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ మేబీ టు స్మాల్ వర్డ్. మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ ఇయర్ సమరం గారితో ఇంకో డీటెయిల్డ్ పాడ్కాస్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ మిస్టర్ చాలా దిలీప్ గారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. చాలా సంతోషం. నాకు కూడా ఉందండి, అసలు ఎథియిస్ట్ యూనివర్సిటీ అని పెట్టాలి, డిఫరెంట్గా మామూలు యూనివర్సిటీ కాకుండా ఎథియిస్ట్ యూనివర్సిటీ. అంటే తీరిగ్గా యూనివర్సిటీ పెట్టడం కదా ఎప్పటి నుంచో ఉంది. అందుకని మేము ఎథియిస్ట్ రిసెర్చ్ సెంటర్ అని పెట్టాం. అది ఇంటర్నేషనల్ ఎథియిస్ట్ రిసెర్చ్ సెంటర్ అని. హ్యూమనిస్ట్ యూనివర్సిటీ అని పెట్టండి. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ హ్యూమనిజం. నాకేమనిపిస్తుంది అంటే, మీతో ఇంటరాక్షన్ తర్వాత కానీ, గ్రామ్ గారితో కానీ, మీ సిస్టర్ వాళ్ళతో కొంతమందితో నేను మాట్లాడిన మీ చరిత్ర అంతా గమనిస్తే, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఏ హ్యూమనిస్టిక్ అప్రోచ్. మానవుడు మనిషి సెంట్రిక్, మనుషులందరూ సమానంగా ఉండాలనే భావన, అందరూ సంతోషంగా ఉండాలి. మరి ఎథియిజం అంటే అదే కదండి. ఎథియిజం అంటే మానవుడు రిలేటెడ్ టు నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అనేది కూడా ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంది. కాబట్టి అది పక్కన పెడితే దానిలో పూర్తిగా నేను మీతో ఏకీభవించను. కానీ బట్ ఓవరాల్ హ్యూమనిస్టిక్ యూనివర్సిటీ అనే దానికి మీకు పర్ఫెక్ట్. చాలా మీరందరూ గోరా గారి కుటుంబం, సమరం గారి కుటుంబం, మీ కుటుంబం మొత్తం మానవతావాదులు. వి సాల్యూట్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా బర్డ్ టాక్స్కి వచ్చి ఇంత టైం స్పేర్ చేసినందుకు కృతజ్ఞతలు. చాలా సంతోషం, చాలా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.